సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అడవికి పోయి నల్లేరు అనేది తీసుకొని వచ్చాను. పెడతా బ్రహ్మాండమైన తిండి పెడతా. ఈరోజు తింటే మర్చిపోలేవు మళ్ళీ. తొడిమేలు కూడా చూసింది నాకు. మామూలు కథ కాదు అసలు. నీకు తెలుగు నేర్పుతున్నానా, నాకు నువ్వు తెలుగు నేర్పుతున్నావా నాకు అర్థం కావడం లేదు. ఊహించుకో మామ, నేను లేకపోతే నువ్వు ఎలా చేయగలవు? ఒక్కడు ఎన్ని పనులు. అందుకనే ఎవరిదాకా అద్దాలు పెట్టుకొని నువ్వు ఈ పక్క కూర్చుంటే ఆ పక్క కూడలా కూడలా అని. ఉల్లిపాయలు which are very good for health again. నల్లేరు రోటి పచ్చడి. నల్లేరు రోటి పచ్చడి. ఓకే, నౌ హియర్ ఐ గో. చాలా సూపర్గా ఉంది. ఏం కూడలా కొంచెం లేట్ అయింది, పర్లేదు కదా? ఆకలి అవుతుందా నీకు? మామ నేను ఉన్నది ఇక్కడ, అక్కడ ఎవరు కనిపిస్తున్నారో నాకు అర్థం కాదు. ఎవరు కనపడడం లేదు. కొంచెం ఆ కలర్దాలు తీసి బిల్డప్ ఇద్దాం అనుకున్నా, కుదరలేదు, అయిపోయింది నా కథ. నేను ఉన్నది ఇక్కడ కదా, అదేదో ఇక్కడ ఇస్తే బాగుండేది బిల్డప్. అక్కడే ఎవరు ఉన్నారు? అక్కడ చూసి మాట్లాడుతున్నావు ఏంటి? నువ్వు అక్కడ ఉండేవు, ఎప్పుడు లెఫ్ట్ సైడ్ కూర్చుంటావు కదా, అందుకని నేను ఆ లెక్కన ఫాలో అయిపోయావు. ఉన్నా లేకపోతే అటు చూసేద్దాము. బిల్డప్ లేదు, అసలు ఏం కనపడలేదు. అసలు హీరో లాగా కనిపిస్తున్నావు మామ కలద్దలు. అర్రే తీసేసావు. ఏం చేయాలి మరి? పొగుడుదామని లోపలే నేను కర్రబద్దు చేయబెట్టాను అనుకో, ఏదో అనుకుంటే ఇంకేదో అయింది అని. అడవికి పోయి నల్లేరు అనేది తీసుకొని వచ్చాను. నల్లేరు. నల్లేరు దీనికి ఒక సామెత ఉంటుంది, నల్లేరు మీద నడకలాగా. అంటే చాలా సులువుగా సాగిపోతుంది అనమాట. ఇది అడ్డం పడినా కూడా, దీని మీద కాలు పెట్టినా కూడా ఏం కాదు. అదే ముళ్ళు మీద కాలు పెడితే కుచ్చుకుంటుంది. అందుకని నల్లేరు మీద నడక అనేది సులువుగా, అంటే ఎలాంటి ప్రమాదం లేకుండా నడిచిపోయేదాన్ని నల్లేరు మీద నడక అంటారు అనమాట. బీరకాయ పొట్టులాగా ఉంటుంది అనమాట ఇది. దీన్ని ఇలా తీసేసుకోవాలి. తీసేసుకొని, ఇంతకు విషయం చెప్పలేదు కదా నీకు. ఈ నల్లేరు అనేది ఇప్పుడు గూగుల్లో చాలామంది డాక్టర్స్ దీని గురించి పెట్టారనమాట. మరి ముఖ్యంగా ఒక నడి వయసు వచ్చిన తర్వాత, నడు వయసు వచ్చిన వాళ్ళకు ఇప్పుడు ఎక్కువ మందికి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. వయసుతో తడే లేకుండా మోకాళ్ళు. దానికి కారణం మోకాళ్ళ మధ్యన ఉంటుంది, జాయింట్లో గ్రీస్ లాగా గుజ్జు ఉంటుంది. ఆ గుజ్జు అరిగిపోవడం అనమాట. అట అరిగిపోతే ఆ మోకాళ్ళ నొప్పులు వస్తాయి మామూలుగా వైద్యులు చెప్పేదానికి. అయితే దీంట్లో ఆయుర్వేదంలో చాలా వైద్యాలు ఉన్నట్టు మనం తెలుసుకుంటున్నాము. అయితే ఇది మాత్రం, ఈ పర్టికులర్గా మా నాన్న నెలకోసారి అడవికి పోయి నల్లేరు తీసుకునేవారు. ఇన్ని పచ్చళ్ళు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి, ఇంట్లో అన్నీ ఉన్నాయి, మళ్ళీ నువ్వు అడవికి పోయి ఆ నల్లేరు ఎందుకు తెచ్చుకుంటున్నావు అని అడిగా. రోజు విసుగ్గా, చిరాగ్గా, కోపంగా ఆయన కష్టపడుతున్నాడు అని. మా నాన్న ఇప్పుడు కూల్గా ఏం చెప్పిండంటే, అదే నాకు వయసు 70 పైబడినాయి, మోకాలు నొప్పులు వస్తున్నాయి రా. మా నాయన చెప్పిండు నాకు, మా నాయనకు వాళ్ళ నాయన చెప్పిండంట. ఏమని దీని గురించి, నల్లేరు నెలకు ఒకసారి తెచ్చుకొని పచ్చడి చేసుకొని తింటే ఆ గుజ్జు, అరిగిపోయిన గుజ్జు మళ్ళీ పుడుతుంది అది. ఓకే, మళ్ళీ ఫామ్ అయిపోతుంది. మళ్ళీ ఫామ్ అవుతుంది. అది కాకుండా ఈ నల్లేరు మన చింత తొక్కు ఉంటుంది కదా, చింత తొక్కులో వేసి తొక్కుతారు దీన్ని. ఎందుకు? ఈ నల్లేరు మనకు ఆకలి సరిగ్గా కాలేదనుకో, ఆకలి మందగిచ్చింది అనుకో, ఇది గిన తింటే, నెలకోసారి తింటే పిచ్చి ఆకలి అవుతుంది. రోజు 3 పూట్ల తినేటో 4 పూట్ల తింటాడంట. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఇందులో. అంటే ఎవరికైతే ఆకలి వేయట్లేదు వాళ్ళు తినాలి. అండ్ ఈ మధ్య కాలంలో మోకాళ్ళ నొప్పులతో చాలా మంది బాధపడుతున్నారు. మోకాలు గుజ్జు ఇదైంది అనుకుని ట్రాన్స్ప్లాంటేషన్స్ నానా తిప్పలు పడుతున్నారు. వాళ్ళందరు నెలకి ఒక్క రెసిపీ తింటే అయిపోయింది మామ. బాగా అర్థమైంది నీకు. ఎస్. సో దీన్ని చిన్న చిన్న మన మునక్కాయలు మనం ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా తీసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని నూనెలో వేపుకొని రోట్లో వేసి పచ్చడి దంచుకోవాలి. ఇది చెప్పారు కదా, ఇది ఇంకా కార్పొరేట్ కాలేదు.
కార్పొరేట్ అంటే కనుక దీన్ని కూడా తీసుకొచ్చి ఇంకా పెంచేసి పెంచేసి అసలు రేట్లు దీంట్లో దొరకకుండా అవునవును అలా అంటే ప్రమాదాలు చాలా ఉన్నాయి ఉన్నప్పుడే మనం దీంట్లో ఉండే సహజ గుణాలన్నీ పోతాయి. ఓకే కొన్ని ప్లాంటేషన్స్ ఎలా ఉంటాయంటే అడవిలో పుట్టినోటియే బాగుంటాయి. ఇప్పుడు టేకు తీసుకో, టేకు అడవిలో పుట్టిందే బాగా గట్టిగా ఉంటుంది. ఇక్కడ మన ప్లాంటేషన్ చేసింది అది ఎక్కువ కాలం మనుగడలో ఉండదన్నమాట. అట్లా ఏదైనా కూడా ప్రకృతిలో సహజ సిద్ధంగా పుట్టి పెరిగిన దాంట్లోనే దానికి సంబంధించిన లక్షణాలన్నీ ఉంటాయి, మిగతా వంటల్లో ఉండవు. పెడతా బ్రహ్మాండమైన తిండి పెడతా. ఈరోజు తింటే మర్చిపోలేవు మళ్ళీ. దీంట్లో ఏమేమి పడుతుంది అంటే ఏమేమి వేస్తారు దీంట్లో పచ్చిమిరపకాయలు, చింతపండు, జీలకర్ర ఇవన్నీ వేసి. అయితే పుల్లగా ఉండబోతుంది అన్నమాట. పులుపు కాదు ఇది, పులుపు కాదు, వగరు కాదు. ఇదొక రకంగా టేస్ట్. అంటే చింతపండు మరీ వేస్తే పుల్లగా అయిపోతుంది. చింతపండు ఎంత కావాలనో అంతే వేసుకోవాలి. మోతాదు మించేస్తే శరీరానికి దగ్గర బట్టలు వేసుకోవాలంట. అట్లా ఎబ్బెట్టుకుంటుంది వేసినా కూడా. అది దీన్ని కూడా మనకి ఎంత కావాలనో అంతవరకే వేసుకోవాలి. సరే, ఇప్పుడు మనం ఈ డిష్ ఎక్కడ నేర్చుకున్నాం? ఈ డిష్ మా నాన్న నేర్పించిండు. అదే కసురుకుంటూ మా నాయన కసురుకున్నాయి. ఈ వయసులో ఏడికి పోతున్నాను అంటే ఆయన కోపం వచ్చి కూల్గా అయిపోయిండు. అరే దీనివల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయిరా, నువ్వు ఆ ఏజ్కి వచ్చేసరికి నీకు అవసరం పడుతుంది, నేర్చుకో ఎప్పటికైనా. నేనెంత తెలివైన కదా, పొట్టివాడు గట్టివాడు అంటారు కదా. అట్లా నేనేం చేసింది తెలుసా, మా నాయనతో పాటు తినడం మొదలుపెట్టా. అందుకని నాకు ఆ సమస్య రాలే. అప్పటి నుంచి నేను ఇప్పటి నుంచి స్టార్ట్ చేసా. అడ్వాన్స్ బుకింగ్ అనమాట. అడ్వాన్స్ బుకింగ్ అన్ని చిన్న చిన్న. మామ నీకున్న తెలివితేటలో నాకు సగం ఉండుంటే నేను ఈ పాటికి ఎక్కడో వెళ్ళిపోతాను అనుకుంటా. మామ వెళ్ళిపోయింటే నాకు యాంకర్ ఆడ దొరికింది. ఏకపాత్ర అభినయం. ఇప్పుడు ఈ కూరలో ఇది వేయాలి, దీంట్లో ఇది వేయాలి, మీరు చూస్తున్నారు కదా అంటే నేను వాక్కుంటా ఉండేవాడిని. ఇది ఇప్పుడు పాత్ర పెడుతున్నా, ఆగిపోయాను. మరి ఏం చేయాలి, మరి కొన్ని పరిస్థితుల్లో దొరికిపోతాం మనం. ఏదైనా మనం మంచిగా అనుకుంటూ వెళ్ళిపోవాలి. మామ నూనె పోసుకుందాము. ఓకే, బాండీలో ఇప్పుడు కొంచెం నూనె పోయబోతున్నారు మీరు. ఖాళీగా ఉండకుండా ఇలా పెట్టుకొని ఆ పచ్చిమిరపకాయలు తుంచి కుట్టోడిమే తుంచి అట్లా అట్లా వేస్తాడు. సగము. ఇప్పుడు నేను ఈ నల్లేరు వేస్తున్నాను. ఫ్రై వేయించుకోవాలి. ఇలా డైరెక్ట్ నల్లేరు నూనె వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి చూస్తే అచ్చం మన మునక్కాయ లాగా ఉన్నాయి. మునక్కాయల్ని సన్న సన్నగా తరిగితే ఎలా ఉంటాయో. అవునవును. ఏమి అసలు నువ్వు మాట్లాడడం లేదు, నేనే వాగి ఎక్కడ మామను అని నాకు అసలు పనులే అలవాటు లేవు. అన్ని పనులు చెప్తున్నావు నాకు. నేను వచ్చినప్పటి నుంచి ఏం చేశాను నీకు? ప్రతి ఎపిసోడ్ కు మళ్ళీ అది ఏది ఆ కథ చెప్పాలి నీకు. ఏది మునగ పువ్వు కథ. వద్దులే. అది నువ్వు మొత్తం వినలేదు నువ్వు అసలు ఆ రోజు. సరే ఈ రోజు కంప్లీట్ చేద్దాం. అంటే మరీ అతి అనమాట. ఒక పాట ఉంటది, మామ చూడు మామ మళ్ళీ ఎక్కువ అయిపోయింది అంటావు. ఏం లేదులే, పచ్చిమిర్చి చాలా. ఓరి మగడ ఒయ్యారి మగడ అనే ఒక పాట ఉంటుంది. అంటే అతి అనమాట. పిల్ల మరీ నేను చాలా సుకుమారిని అని. ఓరి మగుడ ఒయ్యారి మగుడ నా ఏలు మీద గోరు మొలిసే ఓలి మగుడ, ఏలు మీద కాకుండా గోరు ఏడమలుస్తుంది. ఇట్లాంటి పాటలు ఉంటాయి అన్నమాట. అట్లా నువ్వు కూడా అట్లా చేస్తావేమో అని భయం ఉంది. కూడా నీకు అలా ఉందా మామ? నేను ఇప్పుడే నీకు చూపిస్తాను. ఇది చూడు మామ, నేను అబద్ధం చెప్తే ఇంకా మసి కూడా పూసుకున్నాను. చూసావా ఎంత కష్టపడుతున్నాను? ఏది నీ చేతికి మసి చూపి చూద్దాం. నా చేతికి లేదు. చూసావా? అంటే ఇప్పుడు ఎక్కువ ఎవరు కష్టపడుతున్నట్టు నువ్వు చెప్పు. అసలు పచ్చిమిరపకాయలు మసి ఉంటుందని నాకు ఇప్పటిదాకా తెలియదు. కూడా పచ్చిమిరపకాయలు మసి ఉంటుందని ఇప్పుడు నేనే ఏ శాస్త్రవేత్తల దగ్గరికి పోవాలన్నా నాకు అర్థం కావడం లేదు. పచ్చిమిరపకాయలకు సరేలే వేస్తున్నా ఇవి కూడా. ఇప్పుడు నీకు ఇంకో విషయం, నా కోడలు తెంపిన పచ్చిమిరపకాయలు. అబ్బా అంటే దాని తొడిమేలు కూడా తీసాను. తొడిమేలు కూడా తీసావా? అబ్బా అయ్యా, తొడిమేలు కూడా తీసింది నా కోడలు. మామూలు కథ కాదు అసలు. దీంట్లో ముందుగానే జీలకర్ర వేద్దాం. ఓకే, పోపులోనే వేసేసి
బాగుంటుంది. జీలకర్ర వేస్తే అది డైజెషన్ కి కూడా మంచిది అంటారు కదా. అసలు మన వంటింటి వైద్యం అని ఉంటుంది. జీలకర్ర, ధనియాలు, పసుపు ఇట్లా ఇంట్లో దొరికేటి అన్ని, ఇంగువ, వీటితోనే వైద్యాలు చేస్తారు చాలామంది. అంటే అది ఏ టైంలో ఏ తినాలి అని తెలిసిన వాళ్ళు అనమాట. కాబట్టి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఎందుకు వాడతారంటే మంచి ఆరోగ్యం ఉండడానికి, మంచి డైజెషన్ కావడానికి, ఒక్కొక్క దినుసులో ఒక్కొక్క వైవిధ్యం ఉంటుంది అన్నమాట. అందుకే ఇవన్నీ రెగ్యులర్గా ఏ వంట చేసుడు ధనియాలు వేస్తారు. ఎందుకంటే దానివల్ల కొంత ప్రయోజనం ఉంది. ఇంత తెలివి తెలివి నేర్పుతున్నానా, నాకు నువ్వు తెలివి నేర్పుతున్నావా నాకు అర్థం కావడం లేదు. నేర్చుకుంటున్నావా? నేర్చుకుంటున్నాను అని భ్రమ పెట్టి నువ్వు నాకు నేర్పుతున్నావు. అయ్యో లేదు లేదు మామ. టమాటాలు పెద్ద పెద్ద పీసులు దాన్ని తొడి మీద తీసేయాలి. ఉడకదు కాబట్టి తొడి మీద తీసేసి. నాకంటే ముందు నీకు బాగా తెలుసు. ఇట్లా టమోటాను అందంగా ఈ కత్తి కూడా తయారు చేసి 10 రూపాయల కత్తి బాగా తెగుతూ ఉంది. అసలు ఎంత పెడితే అంత తెగుతుంది. కత్తి బాగుంటే కటింగ్ కూడా బాగుంటుంది అన్నమాట. పని కూడా ఈజీగా అయిపోతుంది. ఒక్కసారి ఇట్లా పట్టుకో, మళ్ళీ నేను నెక్స్ట్ ఐటమ్స్ తీసుకొని మళ్ళీ దగ్గర నుంచి తీసుకుంటాను. ఎంత హెల్ప్ చేస్తుందో నా కోడలు లేకపోతే అసలు వంటే చేయలేను నేను. ఊహించుకో మామ, నేను లేకపోతే నువ్వు ఎలా చేయగలవు? ఒక్కడు ఎన్ని పనులు. అందుకనే ఎవరిదాకా అద్దాలు పెట్టుకొని నువ్వు ఈ పక్క కూర్చుంటే ఆ పక్క కోడలా అని అటుంటుంది. నువ్వు లేకపోతే నువ్వు అలర్ట్ చేయడం వల్ల నేను ఇటు తిరిగి అబ్బా నా కోడలు ఈ పక్కన చూడు అని. అసలు నా విలువ తెలియట్లేదు మామ. తెలిసే కదా నేను నల్లద్దాలు పెట్టుకొని వచ్చింది. ఓకే, సో దాంట్లో ఏమేమి వేసాము? గ్రీన్ చిల్లీస్ వేసాము, టమాటోస్, జీలకర్ర, అండ్ ఇప్పుడు ఆనియన్స్. అండ్ దాన్ని ఏమన్నారు? నల్లేరు పచ్చడికి వేసామన్నమాట. ఇది కొంచెం వేగాలి. వేగే లోపల ఒక మంచి పాట పాడరాదు? నేనా? అదేదో అభిరుచి పాట అని అంటున్నారు. అదేదో మీరు నా కోసం పాడొచ్చు కదా. నేను పాడితే అసలు పాడొచ్చు కదా నా మీద. కోడల కొడుకు పెళ్ళమ్మ ఓలమ్మ అని ఒక పాట ఉంటుంది. అంటే దాన్ని అత్త కోడలను టీచ్ చేసే పాట. ఆ పచ్చి పాల మీద మిగడేందమ్మ అంటది. పచ్చి పాల మీద మిగడ అంటది. నువ్వు దొరికిపోయావు, అడ్డగా దొరికిపోయావు. అది పచ్చి పాలు కదా. అదే అందుకే అనమాట. అంటే నేను వేడి చేసిన పాలు అనుకున్నానేమో. అదే పచ్చి పాల మీద మిగడేదమ్మా అని అత్త అంటే ఏదో ఒకటి ఆరలు పెట్టాలి కదా కోడల్ని. చూద్దాం ఏ దశకు వచ్చిందో. చిన్న మంట మీద ఉడకబెట్టాం మనము. ఉంది చాలా బాగా, చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంది కదా. అదే మరి దీనిలో ఉప్పు వేయలేదు మనము. దంచేటప్పుడు వేస్తాం. ఇప్పుడే ఉప్పు వేసుకుంటే ఎట్లా? పసుపు లేదు గిసుపు లేదు, దీంట్లో ఏమీ వేయకూడదు. అంటే ఇది ఒక నాటు స్టైల్ ఆఫ్ పచ్చడి కాబట్టి. స్మెల్ గమనించావా? అరోమా, खुशबू अच्छा आता है. बहुत अच्छा आता है. वो क्या है? हम खुश हुआ. वो जिलकर के लिए अच्छा आता है. ఇప్పుడు దీన్ని మనం రోట్లో వేసి దంచుకొని తోడుకోవడమే నెక్స్ట్ ప్రక్రియ అనమాట. అన్ని అబ్బాయిలు అయినాయి. టమాటాలు చింతపండు దంచేటప్పుడు వేస్తాం. దాంట్లో వేస్తాం. తీసుకొని రోటి దగ్గరికి పోయి దంచేసుకుందాం. ఓకేనా? అత్తలేని కోడలు తమ్మురాలు ఓయమ్మో, కోడలేని అత్త గుణవంతు. పాట బాగా పాడుతున్నావు కానీ ఇట్లా ఒట్టి రోళ్ళు దంచకూడదు. దాంట్లో ఏదో ఒకటి నీ దంచాలని అంత ఉబలాటం ఉంటే నేను ఒకటి వేస్తుంటా, దంచుతూ పాడు. ముందు ఉప్పేస్తా కానీ నీ ఓపిక పాడుకుంటా దంచు.
పాట ఆగిపోయింది దంచడం మొదలు పెట్టాము. అయితే ఇది నడవాలి, చెయ్యి నడవాలి, రెండు నడవాలి. కాన్సంట్రేషన్. నువ్వు ఆ పాటలో వాళ్ళు దంచుతూ పాడతారు ఆ పాట, నువ్వు అదే పాట పాడావు కాబట్టి నువ్వు కూడా అదే పని చేయాలి, దంచుతూ పాడాలి. అత్తలేని కోడలు తమ్మురాలు ఓయమ్మో, కూడలేని అత్త గుడవంతురాలు. పాట పాడి కూని చేస్తున్నావు కానీ సరే వచ్చిన కాడికి పాడు మరి. మీ వంటకం చూసి నేను ఒక పాట పాడతాను. పాడు పాడు. అది ఎవరినో చూసి కాదు, మీ వంటకం చూసి. నా వంటకం అంటే ఇంత కలర్ఫుల్ గా, టేస్టీగా అలా దాన్ని అప్పటి నుంచి మీరు పాట పాడు 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 కానీ ఐ హోప్ వ్యూవర్స్ దాన్ని తప్పుగా అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. ఓకేనా? సో దిస్ ఇస్ డెడికేటెడ్ టు ఆడిష్. ఓకేనా? ఓకే. అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక, నీలో ఉందే నా ప్రాణం అది నీకు తెలుసునా, ఉన్నా నేను నీ కోసం నువ్వు దూరమైతే బతకగలనా. అంటే ఫుడ్ లేకపోతే బతకగలనా అని అంటున్నా. ఏం గుర్తుకు రాదు అంటే నేను కూడా ఎవరిదాకా అద్దాలు పెట్టుకున్నప్పుడు ఏం కనపడలేదు నాకు, నేనేం పాట పాడాలి చెప్పు. అదే వంటదాకా వచ్చేసరికి ఎగతాలు చేయడానికి పాడినట్టుంది పాట. నువ్వు చూడు మా అమ్మ, నేను ఎంత మంచి పాడితే అది అప్రిషియేట్ చేయలేదు. నేను నువ్వు ఈ పక్క కూర్చుంటే ఆ పక్క తిరిగి పెద్ద బిల్డప్ ఇచ్చి ఏం కొడలా బాగుండవా దెబ్బకు దొరికిపోయా నేను, అందుకని ఏం కనపడదు నీకు అని పాడబోయి ఏం గుర్తుకు రాదు. సరిపోయారు ఇద్దరు. నేను ఆ మాత్రం అర్థం చేసుకోలేదు అనుకున్నావా. సో ఫస్ట్ మీరు అన్ని ఏవి మన ఇంగ్రీడియంట్స్ వేస్తున్నారు? జీలకర్ర వేసారు, పచ్చిమిర్చి వేసారు, ఉప్పు వేసారు, అండ్ దాని తర్వాత ఏంటిది? ముందు అన్నిటికంటే ముందు నల్లేరు వేసారు. ఇదంతా స్మాష్ అయిన తర్వాత నాకు తెలిసి టమాటోస్ అండ్ ఆనియన్స్, ఉల్లిపాయలు అంట. ఆనియన్ మీరు ఇంగ్లీష్లో ఆనియన్స్ అంటారా, తెలుగులో అయితే ఉల్లిపాయలు ద పా షుడ్ స్ట్రెస్ అన్నమాట. నాలికకు చీమ కుడితే మాట్లాడుతున్నాడు అట్లా అంటే స్ట్రెస్ ఇవ్వాలి మనము. అదే అంతే అంతే అంతే. ఎవరినో గుర్తు చేస్తున్నావు, మనకు మళ్ళీ అనకూడదులే వాళ్ళను. రావు గారు మన ఒంటి దాకా వచ్చేద్దాం. నాకు అసలు దేనితో సంబంధం ఉండదు. మా చింతపండు ఎప్పుడు వేస్తారు? వేస్తాం, బాగా గుర్తు చేసావు. లేకుంటే చూసారా, ఇలాంటి శిష్యురాలు ఉండాలి ఒకరు, లేకపోతే ఎలా అవుతుంది? లిటిల్ బిట్ ఆఫ్ టామరిన్, కొంచెం చింతపండు వేసుకొని కొంచెం చింతపండు వేసుకొని అలా రుబ్బాలి. అసలు కలరే మారిపోయింది చూడది. అవును. సరే ఇంకా నూనె కాడి సార్లే కానీ చేతులు వస్తాయి మళ్ళీ నా మీద కంప్లైంట్, మా మామ చూడు నన్ను. అబ్బా మొత్తం నేను చేసిస్తే దాని తర్వాత ఇప్పుడు తీసుకొని నువ్వే చేసావు, నీదే ఇది క్రెడిట్ నీదే. కాకపోతే ఫైనల్ టచ్ అప్ నేను చేస్తే కొంచెం బాగుంటుందని. ఫైనల్ టచ్ అప్ మీరు చేస్తున్నారా? అవును. ఇంచుమించు నేను అంతే చేశాను కూడా, నువ్వు నాకంటే పర్ఫెక్ట్గా చేసావు. ఓకే. మరి మొత్తం నేనే చేశాను అంతా నా వాళ్ళనే, నువ్వు బిల్డప్ చేయకుండా ఏదో మామ అనుకొని చేయిస్తున్నారు అంతే కదా. కట్ ఆఫ్ చేశాను. ఎంతవరకు చేయించాలో అంతవరకు చేయించాలి, నాకు అదే తెలుసు బాగా. నిన్ను ఎట్లా అదుపులో పెట్టాలి, నన్ను డ్యామేజ్ చేయకుండా. కోడలన్న కనికరం కూడా లేకుండా కట్ ఆఫ్ చేసేస్తున్నావు చూడు. కట్ అయ్యాను మామ నేను. అదిలే తిన్నాక బాగా అవుతావు, చక్కగా అవుతావు. ఈ పచ్చడి తిన్నాక చూడు మళ్ళీ అప్పుడు అవు మామ నేను కరెక్టే అని అంటావు. ఒడుపు ఉండాలంట అట్లా. ఒడుపుగా నీలో లేదని కాదు కానీ నువ్వు కేవలం పాడతావు, పాడుతూ నూరలేవు. నేను నూరలేను, పాడలేను. కచ్చపచ్చగానే ఉండాలి, మరి చూడడం అయితే బాగుండదు. ఏ పచ్చడి అయినా కొంచెం కచ్చపచ్చగానే ఉండాలి. అయితే నేను ఉల్లిపాయ వేసిన తర్వాత ఉల్లిపాయను నలగనేయను, ఎందుకంటే అది మన పచ్చడి తినేటప్పుడు కర్ర తగిలితే
అది ఒక టేస్ట్ అన్నమాట. ఏమో ఏదో నన్ను ఒకసారి తినడానికే పుట్టినట్టు అనిపిస్తుంది. అన్నీ ఇప్పుడు వంటలు ఉంటుంది చాలా ఈ ప్రపంచంలో చాలా వ్యాపకాలు ఉన్నాయి. మరి నాకు ఇది ఎందుకు పట్టిందో దయం పట్టినట్టు పట్టింది వంట. మీరు నలుగురికి చేసి పెట్టేటోళ్ళు. చేసి పెడితే ఎందరికి పెడితే నాకు అటు ఉంటుంది అది మరి. కాబట్టి ఫైనల్ టచ్అప్. మామా అయిపోయిందా? ఒకటైతే నువ్వు లేటుగా వచ్చినావు. అవును, మళ్ళీ చేయడానికి ఇంత లేటు. నేను ఎప్పుడు తిని పెట్టాలి? అయిపోతే తిన్నమే వేసుకొని ప్లేట్ వేసుకొని అసలు మాట్లాడను కూడా మాట్లాడదు అంత ఇది ఉంటుంది. ఇప్పుడు అమ్మ బాబోయ్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది బాబు కూడా. ఉల్లిపాయలు వేసేస్తున్నారు, గడ్డని చేసేస్తున్నాం. ఎట్టకేలకి ఉల్లిపాయలు వచ్చేసాయిరా బాబు. చివరాఖరికి చివరి ఘట్టం మన ఉల్లిపాయలు, విచ్ ఆర్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అగైన్. ఉల్లిపాయలు ఇష్టం నూనె నేనే. ఓకే మా అమ్మ నిజం చెప్పాలా, నాకు అంత ఓపిక కూడా లేదు. రుబ్బి చేతులు నొప్పి లేచిన చూడరా ఎర్రగైపోయాయో. నల్ల కూడా అది పచ్చిమిర్చి వల్ల నల్లగైంది, ఎర్రగేమో నూడడం వల్ల. చూడు అయిపోయిందా? టేస్ట్ చూడాలి. ఉల్లిపాయలు అంతేనా ఏంటి? కచ్చపచ్చగా ఉండాలి ఉల్లిపాయలు. టేస్ట్ చూసి చెప్పు. దీని పేరేంటి అన్నారు? నల్లేరు పచ్చడి. నల్లేరు పచ్చడి. అదే టమాటో వచ్చింది దాన్ని తీసేయి. నల్లేరు రోటి పచ్చడి. నల్లేరు రోటి పచ్చడి. ఓకే నౌ హియర్ ఐ గో. కళ్ళు తెరిచి చెప్పు. అగైన్ ఎవరైతే పులుపు అండ్ కారం ఇష్టపడతారో వాళ్ళకి ఇది కరెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. చాలా సూపర్గా ఉంది. ఒకవైపు పుల్లదనము, ఒకవైపు అనియన్ది అప్పుడే ఇది చేసిన అనియన్, టమాటోస్, ఈ ఫ్లేవర్స్ అన్నీ తాకుతున్నాయి. నల్లేరు ఫ్లేవరు, నల్ల అది కూడా సూపర్గా ఉంది. సో హూ ఎవర్ వాంట్స్ యునో మిక్స్డ్ కాంబినేషన్ ఆఫ్ పులుపు అండ్ కొంచెం స్పైసీ, డెఫినెట్గా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. ఓకే మరి తోడేసుకున్నాం. మరి యా నువ్వు చెప్పేదాకా నేను అలా రోకలు పట్టుకొని చూస్తూనే ఉన్నా. ఏం చెప్తావు అంత వేస్ట్. మా మామ పెద్ద బిల్డప్ ఇచ్చిండు, అద్దాలు పెట్టుకొని వచ్చి ఇట్లా అని నల్లేరు అని చెప్పి ఏదో తెచ్చి ఇచ్చారు అని అంటావేమని. తెలుసు నల్లేరు తెలుసా నీకు? నీకు తెలియదు ఏముంది తెలుసు. అదేం భాష? ఈ దీంట్లో వేసేయండి సో దట్ జీలకర్ర మొత్తం అనుకుంటుంది కదా. జీలకర్ర మొత్తం జీలకర్ర కరకర అంటుంటే బాగుంటుంది. గుమ్మగుమ్మలాడే నల్లేరు పచ్చడి సిద్ధం.